బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటే మనం ఈ డిస్కషన్ మీతో ఎందుకు చేస్తున్నానంటే ప్రతిది కూడా ఒక సినిమా రిలీజ్ అయినా ముహూర్తం చూస్తారు, వీళ్ళ జాతకం ఏంటి, వాడు జాతకం బాగుందిరా అందుకనే వాడికి దశ అంటే ఇవన్నీ మనకు అంటే ఎప్పుడు వింటున్న మాటలు. వాడు మహర్దశ, టైం బాగాలేకపోతే వాడు టైం బాగాలేదు అనేసి అంటుంటారు కదా. జైలు జీవితం అంటే ఇక్కడ ఒక పొలిటిసైజర్ కనిపిస్తుంది, ఆయన ఎట్లయినా లోపల పెట్టాలనే కార్యక్రమంలాగా కనిపిస్తుంది కదా. అయితే ఏ క్షణం పోతాడు, ఏం జరుగుతుంది, ఇంకా కేటీఆర్ భవిష్యత్ ఎట్లా ఉండబోతుంది అనే చర్చ బాగా జరుగుతుంది కదా. మీరు మీరు అబ్జర్వ్ చేసింది కానీ అంటే మీకున్న మీరు ఏమంటారు చూడు పాండిత్యం కావచ్చు, పరిజ్ఞానం కావచ్చు, మీరేం చెప్తారు ఈ విషయంలో? అమ్మా నేను ఇంతకు ముందు కూడా చెప్పా, నారసింహుడి బిడ్డగా, సీతమ్మ కొడుకుగా, భగవత్ సేవకుడిగా ఏదైతే చెప్తూ వస్తానో అదే జరుగుతూ వస్తుంది, కొత్తగా ఏం జరగదు. ఈ ప్రశ్నకి కూడా ఇంతకు ముందు మాధ్యమాల్లో కొంచెం వేరుగా అడిగారు, బట్ సమాధానం అన్నీ ఒకటే. దశరథనందనుడు అన్నా ఒకటే, రాముడు అన్నా ఒకటే, రాఘవుడు అన్నా ఒకటే, శ్రీరామచంద్రమూర్తి అన్నా ఒకటే, భార్య పేరు సీతే. పేర్లు ఎన్ని మారినా ఆయన భార్య పేరు సీతే అన్నట్టుగా ప్రశ్నలు ఎన్ని రకాలుగా వచ్చినా సమాధానం ఆ సీతామహాసాధ్విలాగా, అగ్నికణికలాగా అలానే ఉంటుంది నాది. ఇప్పుడు నువ్వు అడిగిన దానికి ఏదైతే ఇబ్బంది సమయం కష్టకాలం నడుస్తుందో కేటీఆర్కి ఇది పెద్దగా ఏం లేదులేమ్మా, కొంతకాలమే ఉంటుంది. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా జైలుకి 4 గోడల మధ్య కూర్చొని ఆలోచన చేసి తనని తాను నిర్దేశించుకొని దశలని పూర్తిగా అవగాహన తెచ్చుకొని అడుగు ముందుకు వేసే ప్రయత్నంలో మంచి సమయం దొరుకుతుంది. 4 గోడల మధ్యలో ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే బలంగా ఉంది. అది రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, పండగ కావచ్చు, పండగ తర్వాత కావచ్చు కాక. కానీ బాహ్య ప్రపంచానికి కేటీఆర్ జైలు పంపారా అని అంటారు. కానీ అమ్మ ఏ లిటిల్ టైం, కొద్ది సమయం నాకు ఒక ప్రశాంతత దొరికింది. ఐ కెన్ టేక్ బ్రీత్, ఐ కెన్ టేక్ మై సెల్ఫ్ స్ట్రాంగ్, ఐ కెన్ టేక్ మై వ్యూస్, ఐ కెన్ గో ఫర్ మై ఫ్యూచర్, ఐ కెన్ థింక్ అబౌట్ మై సెల్ఫ్. ఈ అవకాశాలు వస్తాయి. కత్తి బాగా సానపెట్టుకొని యుద్ధానికి వస్తుంది బయటికి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు నాకు ఏ పార్టీలతోనూ సంబంధం లేదు, ఎవరితోనూ సంబంధం లేదు. కానీ నిజం మాట్లాడడానికి నారసింహుడి బిడ్డ నిమిషం కూడా వెనకడుగు వేయడు. ఖచ్చితంగా చెప్తున్నా. ఆ సైనికుడు కత్తిని బాగా నూరి బయటికి వచ్చి యుద్ధం మొదలు పెడతాడు. అంటే ఏంటో తెలుసా, ఆ కత్తే బుర్ర. బయటికి వచ్చి చేసే యుద్ధమే తన ప్రణాళిక. రానున్న 13 నుంచి 16 నెలలు చాలా కీలకం అమ్మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. చాలా కీలకం. ఎందుకంటే అంటే శత్రువులు పన్నిన పన్నాగము వాళ్ళకు ఏ రకంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే బోల్తా పడే అవకాశం? బోల్తా పడతారమ్మా అందరూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వానికి కొంత కష్ట సమయం ఉంది. అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా 13 నుంచి 16 నెలలు కొంచెం ఇతమిద్దంగా మానసిక ఒత్తిడి, విపరీతమైన పర్యటనలు, అలిగిన వాళ్ళని బుద్ధగించడాలు, అందరినీ కలుపుకుపోవడాలు, అందరినీ సమీకరించుకోవడాలు, ఇలాంటి వాటిలో విపరీతమైనటువంటి స్ట్రెస్ ఉంటుంది. అది దాటేస్తే తప్ప ఒక క్లారిటీ ఉండదు. ఈ లోపల 2027 వస్తే నరేంద్ర మోడీ కనుక తన బుర్రలో జమిలీ పెట్టాల్సిందే అని తాను నిర్ణయిస్తే 2027 ఉగాది తర్వాత అదే జరగచ్చు. అంటే కుదిరే అవకాశం లేదు కదా, అంటే బిల్ పాస్ కావాలి, అంత మద్దతు కూడా లేదు కాబట్టి ఇప్పుడు అది ఉండకపోవచ్చు అనే చర్చ కూడా జరుగుతుంది జమిలీ. అమ్మ నేను ఒక మాట చెప్పనా, మొన్న సపోర్టివ్గా 260 మెంబర్స్ వేశారు ఓటు ఆ బిల్లుకి. ఇప్పుడు ఎంత వేశారు? డిస్కషనే జరిగింది. సింహభాగం ఎటువైపు ఉంటే అదే నిర్ణయం అవుతుంది. అవును. ఇప్పుడు కొన్ని 2-3 రాష్ట్రాలు రేపు ఢిల్లీతో కలిపి ఎన్నికల్లో గెలిచి ఒక 2 ఏళ్లే ప్రభుత్వం ఉంటుంది. వాళ్ళంతా కలిసి వెళ్ళి మొన్నే కదా ఎలక్షన్స్ అయింది, నెక్స్ట్ టర్మ్లో చూద్దాము, 2029, 30 తర్వాత చూద్దాము అని అన్నారనుకో, అప్పుడు ఓకే అని సడన్గా లేదు మెజారిటీ ఇది, వీఆర్ గోయింగ్ ఫర్ జమిలీ అని అంటే ఎవరన్నా ఆపగలరా ప్రధానిని? ఎవరి వల్ల కాదు. కాబట్టి ఆ విషయాలన్నీ ఆ సమయం వచ్చినప్పుడు కొంత ముందుగానే నేను అన్నీ చెప్తాను. కానీ ఇప్పుడున్న సమయంలో మాత్రం ప్రభుత్వ పరంగా ఇచ్చిన హామీల కన్నా జరుగుతున్న ఈ
దిక్కుమాలిన గరికపాటి ఇష్యూతో సహా ఇలాంటివి ఎక్కువ బాగా వైరల్ అవుతూ ఉంటాయి, డిస్కషన్లు అవుతూ ఉంటాయి, డిబేట్లు అవుతూ ఉంటాయి. ఇంకా వస్తాయమ్మా 2 ఇష్యూలు. ఏమిటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇట్లా అనుకుంటున్నారట, బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్తామంటున్నారట, ఏం జరుగుతోంది రాష్ట్రంలో అనేటటువంటి ఒక ఒత్తిడి పెరుగుతుంది. ఎవరైతే బీఆర్ఎస్ నుంచి వచ్చారో వాళ్ళు సడన్గా మారితే ఎందుకు మారుతారు? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చారు, ఎందుకు వెళ్తారు అన్నారు ఇలానే ఆ రోజు నన్ను. అరే వెళ్తారా నాయనా అన్నా, వెళ్ళారుగా. ఇప్పుడు నీతో అంటున్నా, ఎవరు వెళ్ళిండ్రు? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిండ్రు, కానీ అది ఓకే, అధికారం ఉంది కాబట్టి వచ్చిర్రు. అధికారం లేని పార్టీలోకి మళ్ళీ ఎందుకు వెళ్తారు అంటున్నా. అధికారం రావడానికి ఎంతమ్మా తేడా, రెప్పపాటు. అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది అనుకో, గజరాజు వచ్చి సింహాన్ని తన పైన ఎక్కించుకొని అందరికీ చూపిస్తాడు. అలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వారు మన సీఎం రేవంత్ రెడ్డి గారితో సహా ఈ 13 నెలలు మినిమం చాలా జాగ్రత్తగా ఉండాలి. హామీల కన్నా ఇష్యూలు ఎక్కువ. అదే మరి హామీలు, ప్రజాపాలన అనేది 100కి 100% జరగట్ల. ఓకే, 100కి 100 జరగట్ల, 100కి 100% జరగట్ల. 100కి 100% జరిగితే గొడవలు ఎందుకు అవుతున్నాయి, కొట్లాటలు ఎందుకు అవుతున్నాయి, రాస్తారోకాలు ఎందుకు అవుతున్నాయి, ఇష్యూలు ఎందుకు వస్తున్నాయి? కొంతమందికి ఎందుకు అందుతోంది, కొంతమందికి ఎందుకు అందట్లేదు? నేను చెప్పిన మాట కాదు కదా, మీకు ప్రభుత్వం వాళ్ళు నివేదించిన నివేదికలో ఉన్నాయి కదమ్మా, వీళ్ళకి ఇప్పుడు వస్తుంది వీళ్ళకి అప్పుడు వస్తుంది అని. సంవత్సరం అయింది మాకు రాలేదు అని చెప్పిన వాళ్ళు ఎంతమంది? కాబట్టి ఇటువంటి వ్యతిరేక విధానాలు కొన్ని బాగా ఇబ్బంది పెడతాయి ప్రభుత్వాన్ని, మన రేవంత్ రెడ్డిని బాగా ఇబ్బంది పెడతాయి. ఇదే మానసిక ఒత్తిడి. అంతేకాకుండా మాకు పోస్ట్ ఇవ్వలేదు అని అడిగేవాళ్ళు కొంతమంది, మమ్మల్ని తీసుకోలేదు మమ్మల్ని పిలవలేదని అనుకునేవాళ్ళు కొంతమంది. అందరినీ కలుపుకోవాల్సిన సమయం, కలుపుకొని కట్టుకొని చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మన రేవంత్ రెడ్డి మీద ఉంది. మంత్రివర్గ విస్తరణ జరగలేదని ఇప్పటికీ చాలామంది కునుకు వహించారు. ఇది నిజం. దానికి సమాధానం ఏంటి?